నా గొంతు పుట్టుకతోటే అలా ఉంటుందండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు. మేడం గారు గొంతుకు ఏమైంది? నాకు అర్థమైంది. నా గొంతు పుట్టుకతోటే అలా ఉంటుంది. అది జలుబయ్యి అలా అయ్యి మాత్రం అలా లేదండి. పుట్టుకతో మాత్రమే అలా ఉంది నా గొంతు. దయచేసి అర్థం చేసుకుంటే చాలు. ఇది దేవుడిచ్చిన వరమని నేను భావిస్తాను అంతే. ఎందుకంటే ఈ గొంతు లేని వారికి గొంతు వాల్యూ తెలుస్తుంది కదా! నాకిలా ఉన్నందుకైనా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. అర్థం చేసుకొని మాట్లాడితే చాలండి. అపార్థం చేసుకోకుంటే అంతకు మించిన ఆనందం అయితే ఏమీ ఉండదని నేను భావిస్తాను. అంతే కదా! నా గొంతుకు ఏమి కాలేదండి. జలుబయిందని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ మరుసటి రోజు మళ్ళీ మీరు వచ్చినా కూడా మీ గొంతు మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. అదంతా నాకు అవసరం లేదు. కాబట్టి నాకు ఉన్న గొంతు గురించి నేను చెప్పడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అంతే కదండీ! మళ్ళీ కర్రీ దగ్గరికి వెళ్తున్నా.